హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోకో X3 ప్రో గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫోన్ వచ్చేసరికి రీసెంట్గా లాంచ్ చేసింది పోకో కంపెనీ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఏప్రిల్ 6 నుంచి అవైలబిలిటీలోకి అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఫోన్ వచ్చేసరికి బెస్ట్ గేమింగ్ ఫోన్ అవుతుంది అనమాట. ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న వాడిన ప్రాసెసర్ కానీ అండ్ టెక్నాలజీ కానీ చాలా మంచి బెస్ట్ గేమింగ్ ఫోన్ అయితే అవుతుంది అనమాట. రీసెంట్గా కాదు, వీళ్ళు 3 ఏళ్ల క్రితం లాంచ్ చేసిన పోకో F1 ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. సేమ్ అదే తరహాలో ఈ ఫోన్ కూడా సక్సెస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇందులో ఉన్న స్పెక్స్ అలాంటివి అనమాట, అంత బాగున్నాయి స్పెక్స్ వచ్చేసరికి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ ఫోన్ యొక్క స్పెక్స్ చూద్దాం. అండ్ అంతేకాకుండా తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది మాట్లాడుకుందాం అనమాట. అండ్ అంతేకాకుండా దీంట్లో ఉన్న ప్రోస్ గురించి అయితే కూడా మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి 6.7 ఇంచ్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 240 Hz వచ్చేసరికి టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా అడాప్టివ్ ఆటో సింక్ టెక్నాలజీతో అయితే వస్తుంది అనమాట. అంటే మనం రిఫ్రెష్ రేట్ని ఆటోమేటిక్గా డిస్ప్లే అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. 1 Hz కావాలా, 2 Hz కావాలా, అలా 60 Hz కావాలా, 120 Hz కావాలని ఆటోమేటిక్గా అది అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది ఒక మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో అయితే వస్తుంది ఫోన్ వచ్చేసరికి. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మేజర్గా దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్ వచ్చేసరికి బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి సంవత్సరంన్నర క్రితం లాంచ్ అయిన ప్రాసెసర్. కాకపోతే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి చాలా మంచి ప్రాసెసర్. 855+కి కొద్దిగా అడ్వాన్స్డ్ ప్రాసెసర్ అనమాట. నేను ఆల్రెడీ 855+ ప్రాసెసర్ని అయితే వాడుతున్నాను. మంచి ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే ఉంటుంది. సేమ్ అదే ప్రాసెసర్ అనమాట. కొద్దిగా క్లాక్ స్పీడ్ అయితే పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే LPDDR4 ర్యామ్ టెక్నాలజీని అయితే వాడడం జరిగింది. USB 3.1 స్టోరేజ్ టెక్నాలజీని అయితే వాడడం జరిగింది అనమాట. దీని వలన కూడా రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వలన మనకి పర్ఫార్మెన్స్ అయితే స్పీడ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో కెమెరాస్ విషయానికి వస్తున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 48+8+2+2 ఈ 2 మెగాపిక్సెల్ అయితే వదిలేద్దాం. 48 మెగాపిక్సెల్ వచ్చేసరికి సోనీ IMX 582 సెన్సార్ అనమాట. వచ్చేసరికి చాలా మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎలాగా 860 ప్రాసెసర్ అయితే ఉంది కాబట్టి ప్రాసెసింగ్ టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి చాలా మంచి ఫొటోస్ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ డాట్ నాట్స్లో మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే పాలికార్బోనేట్ బాడీ ఉంటుంది. పోకో X3 ఏదైతే డిజైన్లో అయితే వస్తుందో సేమ్ అదే డిజైన్లో అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 5160 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ టెక్నాలజీని అయితే వాడడం జరిగింది. చార్జర్ కూడా 33 వాట్ ఛార్జర్ కూడా ఇన్బిల్ట్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు వచ్చేసరికి. అండ్ ఈ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా USB PD ఛార్జింగ్ టెక్నాలజీని అయితే వాడడం జరిగింది. దీని వలన ఏంటంటే మనకి ఏదైనా ల్యాప్టాప్లు కానీ లేదా వేరైనా హై వోల్టేజ్ సంబంధించిన ఛార్జర్ను కూడా ఈ ఫోన్కి అయితే యూజ్ చేయవచ్చు అనమాట. దీని వలన మనకి ఫోన్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు అనమాట. ఈ టెక్నాలజీని యూజ్ చేశారు కాబట్టి ఇది ఒక మంచి టెక్నాలజీ ఇందులో వాడడం జరిగింది. కూడా IP58 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అంటే మనకి వాటర్లో మనకి రెయిన్ సీజన్లో అలాంటి వాటిలో సర్వైవ్ అవుతుంది. కానీ ఏదైనా చిన్న తుప్పర్లు అయినప్పుడు అలాంటప్పుడు అయితే సర్వైవ్ అవుద్ది అనమాట ఫోన్ వచ్చేసరికి. మేజర్గా ఫోన్కి సంబంధించిన స్పెక్స్ అయితే ఇవన్నమాట. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 18,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. లోవర్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ సెకండరీ చూసుకున్నట్లయితే 8GB RAM 128GB వచ్చేసరికి 20,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అండ్ ICICI కార్డ్ని యూజ్ చేసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ రెండిట్లో ఏది యూజ్ చేసుకున్నా మనకి 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అంటే 17,999 రూపాయలు అండ్ 19,999 రూపాయలు ఇలాగా మనకి ప్రైజెస్ అయితే పడతాయి. ఈ ఫోను ఈ ప్రైస్లో చూసుకున్నట్లయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. మంచి గేమింగ్ ఫోన్, ఈజీగా 2 ఇయర్స్ అయితే గేమింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫోన్ వచ్చేసరికి మీరు. అండ్ జనరల్ పర్పస్గా యూజ్ చేసుకోవాలని అనుకున్న బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి 860 ప్రాసెసర్ వచ్చేసరికి పవర్ ఎఫిషియెంట్ అండ్ అంతేకాకుండా మనకి హై ఎండ్ ప్రాసెసర్ కాబట్టి గేమింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ క్వాలిటీ కూడా బెటర్గా ఉంటుంది అనమాట. ఎటువంటి సెన్సార్ని వాడినా ప్రాసెసింగ్ టెక్నాలజీ వేరేగా ఉంటుంది కాబట్టి ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయి మనం ఏదైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసినా సరే. అండ్ ఇవి ఈ ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి బెస్ట్ గేమింగ్ ఫోన్. మీరే ఎవరైనా కన్సిడర్ చేయాలనుకుంటే ఏప్రిల్ 6వ తారీఖున సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఫ్లిప్కార్ట్ అండ్ ఎంఎస్ స్టోర్లో ఈ సేల్ అయితే ఉండబోతుంది అనమాట. ఎవరన్నా కొనాలనుకుంటే వేరే ఫోన్స్ని కొనాలనుకున్న వాళ్ళ మటుకు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ ఇది వీడియోకి సంబంధించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.